अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాది కౌముదిలో 20వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. అందులో నిన్న శబ్దకోశం చెప్పుకున్నాము. వ్యాకరణ అంశాల్లో ప్రతి శబ్దము అలాగే శృధాతువు యొక్క 10 రకాలు. నియమః 146 రాసుకోండి. నియమః 146. నియమః 146. ఇది మన తత్పురుష సమాసం గురించి మనం ప్రస్తావించుకుంటాం. గత అభ్యాసంలో అవ్యయభావ సమాసం రాసుకోండి. తత్పురుషః సమాసః. నియమః 146 తత్పురుషः సమాసः. రాసుకోండి. దీని యొక్క తత్పురుష సమాసం ముందు కొంచెం ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా రాసుకుందాం. తత్పురుష సమాసం అని దేనిని అంటామంటే, తత్పురుష సమాసం దానిని తత్పురుష సమాసం అని దానిని అంటాం. తత్పురుష సమాసం దానిని అంటాము. తత్పురుష సమాసం దానిని అంటాం. లేదా తత్పురుష సమాసం అంటే, తత్పురుష సమాసం అంటే ఎక్కడైతే రెండు లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలకు మధ్యలో తత్పురుష సమాసం అని దానిని అంటాము. లేదా తత్పురుష సమాసం అంటే ఎక్కడైతే రెండు లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలకు మధ్యలో దేనైతే అంటారో, తత్పురుష సమాసం దేనైతే అంటారో అని అది మళ్ళీ కొంచెం వాక్యం మారిపోతుంది. తత్పురుష సమాసం దాన్ని అంటాము అంటే దాన్ని అంటాము.
అని మన అది కూడా వ్యవహారంలోకి ఉపయోగిస్తుంటాం. అది చెప్పడానికి శైలి భిన్నంగా ఉంటుంది. లేదా తత్పురుష సమాసం అంటే ఏమిటంటే ఎక్కడైతే రెండు లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలకు మధ్యలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలకు మధ్యలో రెండు లేదా ఎక్కువ శబ్దాలకు మధ్యలో ద్వితీయ కామ తృతీయ కామ చతుర్థి పంచమి అని కామ పెట్టుకుంటండి. కామ పెట్టుకుంటూ వెళ్ళండి. ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి. ఇంకా సప్తమి విభక్తి. షష్ఠి, సప్తమి విభక్తులు లోపిస్తాయి. సప్తమి విభక్తులు లోపిస్తాయి. అంటే ఇందులో ఏదో ఒక విభక్తి. ద్వితీయ ఉంటే ద్వితీయ లోపిస్తుంది, తృతీయ ఉంటే తృతీయ లోపిస్తుంది, ఏదో ఒక విభక్తి అనమాట. ఈ విభక్తి లోపిస్తాయి. ఇక్కడ రెండు లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలకు మధ్యలో ద్వితీయ వచ్చిన, తృతీయ వచ్చిన, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఏది వస్తే అది ఆ విభక్తికి లోపిస్తుంది. ద్వితీయ వస్తే ద్వితీయ లోపిస్తుంది, చతుర్థి వస్తే చతుర్థి లోపిస్తుంది, పంచమి విభక్తి వస్తే పంచమి విభక్తి లోపిస్తుంది, షష్ఠి విభక్తి వస్తే షష్ఠి విభక్తి లోపిస్తుంది, సప్తమి అయితే సప్తమి విభక్తి లోపిస్తుంది. ఏ విభక్తి వస్తే ఆ విభక్తికి మధ్యలో ఉన్నటువంటి విభక్తి ఏవైతే లోపిస్తుంది. ఓకేనా? అస్తు. విభక్తులు లోపిస్తాయి అని ఫుల్ స్టాప్ పెట్టాక సమాసం కానీ సమాసం అయినప్పుడు మాత్రమే మధ్యలో ఉండే విభక్తులు లోపిస్తాయి. మధ్యలో ఉండేటువంటి విభక్తులు లోపిస్తాయి. సమాసం అయినప్పుడు మాత్రమే మధ్యలో ఉండేటువంటి విభక్తులు లోపిస్తాయి. మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయి. ఏ విభక్తికైతే లోపం చేస్తామో అదేవిధంగా ఏ విభక్తికైతే లోపం చేశామో అంటే ద్వితీయ, తృతీయ, ఏదైతే చేశామో అదేవిధంగా ఏ విభక్తికైతే లోపం చేశామో ఆ విభక్తి పేరుతో ఆ తత్పురుష సమాసం వస్తుంది. ఆ విభక్తి పేరుతో ఆ తత్పురుష సమాసం వస్తుంది. ఆ విభక్తి పేరుతో ఆ తత్పురుష సమాసం, ఏ విభక్తికి అయితే లోపం చేశామో ఆ విభక్తి పేరుతో ఆ తత్పురుష సమాసం వస్తుంది. ఉదాహరణకి ద్వితీయ తత్పురుష, షష్ఠి తత్పురుష ఇత్యాది.
అంటే ద్వితీయ విభక్తి చేస్తే ద్వితీయ తత్పురుష సమాసం అంటాం. తృతీయ విభక్తి లోపం చేస్తే తృతీయ తత్పురుష సమాసం అంటాం. అలాగా ద్వితీయ తత్పురుష కామ షష్ఠీ తత్పురుష ఇత్యాది. జస్ట్ ఉపలక్షణంగా రెండు చెప్పుకున్నాం. ద్వితీయ తత్పురుష లేదా షష్ఠీ తత్పురుష ఇత్యాది ఇత్యాది. అస్తు. ఇక్కడ ఇంకో బిందు రాసుకుంది. ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష. ఉత్తర కింద మీకు కనిపిస్తుంది. ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష. ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష. ఇది ఒక సూత్రము. సూత్రంలాగా ఒక కొటేషన్ అన్నమాట. కోట్ చేసుకోండి బ్రాకెట్లో పెట్టుకొని. ఇందులో అంటే ఈ సమాసంలో ఉత్తర పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమాసంలో ఉత్తర పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమాసంలో ఉత్తర పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. అస్తు. ఇక్కడ దీనికంటే ముందు కూడా ఇంకా దానికి ఉదాహరణ చెప్పడానికి ముందు ఇంకోటి చెప్తా. కింద రాసుకోండి, విశేషంగా రాసుకోండి. కొంచెము బ్రాకెట్లో రాసుకునే పర్వాలేదు, నోటు పెట్టుకొని రాసుకునే పర్వాలేదు. రాసుకోండి. కొంచెం స్పష్టత కొరకు వాళ్ళు చెప్తున్నాను. అక్కడ ఇచ్చిన ప్రకారం కొంచెం ఇంకా క్లారిటీ అంత అనిపించదు. కొత్త వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు బాగానే అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం స్పష్టత గురించి చెప్తాను. రాసుకుని తత్పురుష సమాసంలో ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది రాసుకోండి. కింద నోట్ పెట్టి రాసుకోండి. తత్పురుష సమాసం గురించి కొంచెం ఇంకా విశేషంగా చెప్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. తత్పురుష సమాసంలో కింద రాసుకోండి. తత్పురుష సమాసంలో దాదాపుగా ఉత్తర పద అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. తత్పురుష సమాసంలో దాదాపుగా ఉత్తర పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. తత్పురుష సమాసం శబ్దానికి, తత్పురుష సమాసంతో యుక్తమైన శబ్దానికి, తత్పురుష సమాసంతో యుక్తమైన శబ్దానికి, తత్పురుష సమాసంతో యుక్తమైనటువంటి శబ్దానికి అన్ని విభక్తుల రూపాలు వస్తాయి. అన్ని విభక్తులు అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ, అన్ని విభక్తుల రూపాలు వస్తాయి. అన్ని విభక్తుల్లో రూపాలు వస్తాయి. తత్పురుష సమాస శబ్దానికి అన్ని విభక్తుల్లో రూపాలు వస్తాయి అని రాసుకోండి. తత్పురుష సమాసానికి నేను చెప్పాను, తత్పురుష సమాసంతో యుక్తమైన శబ్దానికి అని చెప్పాను. తత్పురుష సమాసంతో యుక్తమైన శబ్దానికి అన్ని విభక్తుల్లో రూపాలు వస్తాయి. దాన్ని సింపుల్ గా తత్పురుష సమాసానికి తత్పురుష సమాస శబ్దానికి తత్పురుష సమాస శబ్దానికి తత్పురుష సమాస శబ్దానికి అన్ని విభక్తుల్లో రూపాలు వస్తాయి. అన్ని విభక్తుల్లో రూపాలు వస్తాయి. ఈ సమాసము
ఈ సమాసము వ్యధికరణం మరియు సమానాధికరణం. ఈ సమాసము వ్యధికరణము మరియు సమానాధికరణ భేదంతో రెండు రకాలుగా ఉంటుంది. ఈ సమాసము వ్యధికరణ మరియు సమానాధికరణ భేదంతో వ్యధికరణ మరియు సమానాధికరణ భేదంతో రెండు ప్రకారాలుగా ఉంటుంది. అంటే వ్యధికరణ తత్పురుష సమాసము, సమానాధికరణ తత్పురుష సమాసము. ఇది రెండు రకాలుగా రెండు భేదాలుగా ఉంటుంది అన్నమాట. రెండు రకాలుగా ఉంటుంది. వ్యధికరణ తత్పురుష సమాసము, సమానాధికరణ తత్పురుష సమాసము. తత్పురుష సమానాధికరణ సమానాధికరణ తత్పురుష సమాసం. వ్యధికరణ తత్పురుష సమాసం. వ్యధికరణ తత్పురుష సమాసం ఈ రకంగా రెండు ప్రకారాలుగా ఉంటుంది. ఈ సమాసము వ్యధికరణ మరియు వ్యధికరణ మరియు సమానాధికరణ భేదంతో రెండు రకాలుగా ఉంటుంది, రెండు ప్రకారాలుగా ఉంటుంది. అస్తు. అంటే ఏంటి సార్ వ్యధికరణం? చెప్తున్నాను. ఎక్కడైతే రాసుకోండి, ఎక్కడైతే విభిన్న పదార్థాల యొక్క శబ్దాలకు, విభిన్న పదార్థాల యొక్క వాచక శబ్దాలకు, విభిన్న పదార్థాల యొక్క వాచక శబ్దాలకు సమాసమైనప్పుడు, విభిన్న పదార్థాల యొక్క వాచక శబ్దాలకు సమాసమైనప్పుడు దాని వ్యధికరణ సమాసం అంటాము. వ్యధికరణ సమాసం అంటాము. వ్యధికరణ సమాసం అంటాము. అంటే పూర్వపదంలో ఒక అర్థం ఉంటుంది, ఉత్తరపదంలో ఒక అర్థం ఉంటుందట. విభిన్నంగా ఉంటాయట. పదార్థం రెండు భిన్న భిన్నంగా ఒకే అర్థం భిన్న అర్థాన్ని బోధిస్తామట. ఎక్కడైతే విభిన్న పదార్థాల యొక్క శబ్దాలు విభిన్న పదార్థాల యొక్క శబ్దాలకు సమాసమైనప్పుడు దాన్ని వ్యధికరణ అంటాం. వ్యతిరేకంగా అంటే వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఎక్కడైతే విభిన్న పదార్థాల యొక్క వాచక శబ్దాలకు, విభిన్న పదార్థాల యొక్క వాచక శబ్దాలకు సమాసమైనప్పుడు దాన్ని వ్యధికరణ సమాసం అంటాము. దానిని వ్యధికరణ సమాసం అంటాము. మరియు ఎక్కడైతే ఒకే పదార్థం యొక్క విశేషణ విశేష్య రూపాలు, ఒకే పదార్థం యొక్క అంటే ఒకే పదార్థానికి రాసుకుని ఒకే పదార్థానికి విశేషణ మరియు విశేష్య రూపాలు ఒకే పదార్థం యొక్క
అమ్మ మీ అందరికి వినపడుతోందా? లేదు లేదు, ఆపేసాడు. లేదు, లేదు సార్ మేడం. కింద ఓకే గురుగారికి ఓకే సార్. నెట్ లేదు సార్, ఏమంటే నా నెట్ కొంచెము అప్పుడప్పుడు పోతుంది అనేసి అలా ఏమన్నా మిస్ అయ్యానేమో అని అడిగాను అంతే సార్. గురుగారికి నెట్ వినపట్టలేదండి, ఎవరికి వినపట్టలే. గురుగారికి రాసుకున్నట్టే నెట్ ఉండట్లేదు. ఎక్కడైతే ఒకే పదార్థానికి విశేషణ మరియు విశేష్య, ఎక్కడైతే ఒకే పదార్థం యొక్క విశేషణ మరియు విశేష్య శబ్దాలకు సమాసమైనప్పుడు ఒకే పదార్థానికి విశేషణ మరియు విశేష్య శబ్దాలకు సమాసమైనప్పుడు ఒకే పదార్థం యొక్క విశేషణ మరియు విశేష్య రూపు రెండు శబ్దాలకు సమాసమైనప్పుడు అండి. ఒకే పదార్థం యొక్క విశేషణ మరియు విశేష్య రూపాలతో యుక్తమైన రెండు శబ్దాలకు, విశేషణ మరియు విశేష్య శబ్దాలతో యుక్తమైన రెండు శబ్దాలకు సమాసమైనప్పుడు విశేషణ మరియు విశేష్య రూపాలకు విశేష రూప శబ్దాలకు సమాసమైనప్పుడు దాన్ని సమానాధికరణ సమాసం అంటాం. సమానాధికరణ సమాసం అంటాము. అంటే ఒకే పదార్థానికి విశేషణ మరియు విశేష రూపాలు ఉంటే గిన ఆ రెండు శబ్దాలకు ఎప్పుడు సమాసం చేస్తున్నది సమానాధికరణ సమాసం అంటాము. ఓకేనా? ఒకే పదార్థానికి విశేషణ మరియు విశేష రూపు రెండు శబ్దాలకు సమాసమైనప్పుడు దానిని సమానాధికరణ సమాసం అంటాము. అది రాసుకోండి. ఒకే పదార్థానికి విశేషణ మరియు విశేష్య రూపు రెండు శబ్దాలకు, విశేషణ మరియు విశేష్య రూపు రెండు శబ్దాలకు సమాసమైనప్పుడు దానిని సమానాధికరణ సమాసం అంటాము. రాసుకుని వ్యధికరణ సమాసంలో ఇంకా దాంట్లోనే వ్యధికరణ సమాసంలో విగ్రహవాక్యం అనేది వ్యధికరణ సమాసంలో విగ్రహవాక్యం అనేది పూర్వపదం మరియు ఉత్తర పదం భిన్న భిన్నంగా ఉంటాయి. వ్యధికరణ సమాసంలో ఇలా రాసుకున్నాం. వ్యధికరణ సమాసంలో పూర్వపదం మరియు ఉత్తర పదం భిన్న భిన్నంగా ఉంటాయి. పూర్వపదంలో మరియు ఉత్తర పదంలో భిన్న భిన్న విభక్తులు ఉంటాయి. వ్యధికరణ సమాసంలో పూర్వపదం మరియు ఉత్తర పదంలో భిన్న భిన్న విభక్తులు ఉంటాయి. భిన్న భిన్న విభక్తులు ఉంటాయి. భిన్న భిన్న విభక్తులు ఉంటాయి అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం వ్యధికరణ సమాసం అని ఎలా గుర్తించాలంటే ఎక్కడైతే ఏ సమాసంలో మనం విగ్రహవాక్యం చెప్పుకుంటుందా, విగ్రహవాక్య అవస్థలో పూర్వపదం అనేది ఉత్తర పదం అనేది భిన్న భిన్న విభక్తులతో ఉందనుకోండి. మామూలుగా పూర్వపదములో ద్వితీయ భక్తి ఉండాలి, ఉత్తర పదంలో ద్వితీయ భక్తి ఉండాలి, లేదా ప్రథమ ఉండాలి, అట్లాగా సమాన విభక్తి ఉండాలి. కానీ ఇక్కడ భిన్న భిన్న విభక్తులు ఉన్నాయి అనుకోండి. పూర్వపదంలో ఒక విభక్తి ఉంది, ఉత్తర పదంలో ఇంకొక విభక్తి ఉంది. అలా భిన్న భిన్న విభక్తులు ఉంటే దాన్ని వ్యధికరణ సమాసం అంటాం. వ్యతిరేకంగా ఉంటే దాన్ని వ్యధికరణ సమాసం అంటాం. సింపుల్ గా ఎక్కడైతే విభక్తులు పూర్వపదంలో ఒక విభక్తి ఉంది, ఉత్తర పదంలో ఒక విభక్తి, భిన్న భిన్న విభక్తులు ఉంటేదని వ్యధికరణ సమాసం అంటాము. ఓకే, అస్తు. అందుకే ఆ వ్యధికరణ సమాసంలో పూర్వపదం మరియు ఉత్తర పదం భిన్న భిన్న విభక్తులతో ఉంటాయి. పూర్వపదం మరియు ఉత్తర పదం భిన్న భిన్న విభక్తులతో ఉంటాయి. కానీ సమానాధికరణ సమాసంలో
కానీ సమానాధికరణ సమాసంలో పూర్వపదం మరియు ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. పూర్వపదంలో మరియు ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. పూర్వపదం మరియు ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. పూర్వపదంలో మరియు ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. ఒకే విభక్తి ఉంటుంది. అస్తు జస్ట్ మీకు చెప్పాను. మళ్ళీ వ్యధికరణ తత్పురుష సమాసకి ఒక భేదాలు ఉన్నాయి. ఇంకా దాంట్లో ఇంకా సూక్ష్మంగా భేదాలు ఉన్నాయి. మనం జస్ట్ మీకు ఇంత చెప్పాను. తత్పురుష సమాసంలో ముఖ్యంగా 2 భేదాలు ఉంటాయి. వ్యధికరణ సమాసము, సమానాధికరణ సమాసం అని చెప్పి. వ్యధికరణ సమాసం అంటే ఎక్కడేదో పూర్వపదం ఉత్తర పదంలో భిన్న భిన్న విభక్తులు ఉంటే దాన్ని వ్యధికరణ సమాసం అని చెప్పాము. సమాన విభక్తులు ఉంటుందని సమానాధికరణ సమాసం అని చెప్పుకున్నాం. ఓకేనా? అస్తు జస్ట్ ఇది మీకు చెప్పాను. అది బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు రాసుకోండి. మనకేం చెప్పుకున్న తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. చెప్పుకున్నందుకే ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష అంటే ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుందని తత్పురుష సమాసం అంటాము. అవిభావ సమాసంలో ఏదానికి ప్రాధాన్యత ఉంది? అవ్యయభావ సమాసంలో పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే పూర్వ పదంలో ఉండే అవ్యయ పదానికి ప్రాధాన్యత ఇచ్చామట. ఇక్కడ మాత్రం ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇచ్చాం. అస్తు దాంట్లో క్రమంగా ద్వితీయ విభక్తికి సంబంధించి ఉదాహరణలు తృతీయ క్రమంగా చెప్పుకునేదా 2 లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలకు సమాసం చేసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి విభక్తులు లోపిస్తాయని చెప్పాం. అంటే మధ్యలో 2వ విభక్తి ఉండొచ్చు, 3వ విభక్తి ఉండొచ్చు, 4, 5 ఏ ఉంటే ఏ విభక్తికి లోపం చేస్తా ఆ విభక్తితో. ద్వితీయ విభక్తికి లోపం చేసామనుకో ద్వితీయ తత్పురుష సమాసం, తృతీయ విభక్తికి లోపం చేస్తే తృతీయ తత్పురుష సమాసం. వాటి యొక్క ఉదాహరణలు ఎలా ఉంటాయి అనేది కింద క్రమంగా రాసుకుంటాం. ఒకటి రాసుకుంటాం. ముందుగా ద్వితీయ విభక్తి, ద్వితీయ తత్పురుష సమాసం. ద్వితీయ తత్పురుష సమాస. ద్వితీయ తత్పురుష సమాసం పెట్టుకో. ద్వితీయ తత్పురుష సమాస. ద్వితీయ తత్పురుష సమాస. ద్వితీయ తత్పురుష సమాస రాసుకోండి. దీనికి సూత్రం వచ్చి రాసుకోండి. హెడ్డింగ్ మీరు కింద పెట్టుకోండి. దానికి సూత్రం ఏంటంటే ద్వితీయ శ్రీతాతీత పతిత శ్రీతాతీత పతిత. ద్వితీయ శ్రీతాతీత పతిత అని కొంచెమే ఇవ్వబడింది, చాలా ఉంది ఇది. శ్రీతాతీత పతిత గత డాష్ పెట్టేసింది. కొంచెం అది క్లోజ్ చేసుకుని డాష్ పెట్టి క్లోజ్ చేయండి. ఇంకా చాలా ఉంది, మనకు అంత అవసరం, ఎంతైతే అవసరం అంత తీసుకుందాం. సంకేతం మాత్రం. ఓకేనా? దీని యొక్క తాత్పర్యం ఏమిటి రాసుకోండి. మహోదయ సూత్రం నంబర్ ఎంత అండి? సూత్రం వచ్చేసి 2:1:23 సార్. 2:1:23. ఓకేనా? దీని యొక్క తాత్పర్యం ఏంటి రాసుకోండి. ద్వితీయ విభక్త్యంతు సుబంతానికి ద్వితీయ విభక్త్యంతు సుబంతానికి ద్వితీయ విభక్త్యంత్ సుబంతానికి శ్రిత కామ అతీత కామ పతిత కామ
గత, శ్రిత, అతీత, పతిత, గత, గత, అత్యస్థ, అత్యస్థ సమాంతకలం, అత్యస్థ, ప్రాప్త, 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 మరియు మరియు ఆపన్న, ఆపన్న, ఈ సుబంతాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఈ సుబంతాలతో తత్పురుష సమాసం అవుతుంది. ఈ సుబంతాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఈ సుబంతాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. అంటే మనకు ముందు ద్వితీయ విభక్తితో ఉండాలి. ఆ ద్వితీయ విభక్తిని స్థిత శబ్దంతో సమాసం అవుతుంది. ద్వితీయ విభక్తిని అతీత శబ్దంతో సమాసం అవుతుంది. ద్వితీయ అనేది పతిత శబ్దంతో, ద్వితీయ విభక్తి గత శబ్దంతో, ద్వితీయ విభక్తి అత్యస్థ శబ్దంతో, ద్వితీయ విభక్తి ప్రాప్త శబ్దంతో, ద్వితీయ విభక్తి ఆపన్న శబ్దంతో ఇలాగ సమాసం అవుతుంది. అంటే ద్వితీయ విభక్త్యంత సుబంతానికి అని చెప్పాం. శ్రిత, అతీత, పతిత ఇలాంటి శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది చెప్పి మనం ప్రస్తావించుకున్నామట. ఓకేనా? దానికి ఉదాహరణ అంటే రాసుకోండి. ఇప్పుడు అంటే ద్వితీయ విభక్తితో ఎప్పుడు సమాసమైనా ఈ సూత్రం ప్రకారంగా శ్రిత శబ్దంతోనే అవుతుంది, అతీత శబ్దంతోనే అవుతుంది. అవి ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు చూడండి. కృష్ణం శ్రిత విగ్రహవాక్యం. కృష్ణం శ్రిత, కృష్ణం ద్వితీయ విభక్తి, శ్రిత, కృష్ణం శ్రిత. కృష్ణం ద్వితీయ విభక్తి శ్రిత శబ్దంతో, అంటే ద్వితీయ విభక్త్యంత శబ్దము శ్రిత శబ్దంతో సమాసం అవుతుంది. రెండు కలిపేస్తాం. కృష్ణ శబ్దాన్ని శ్రిత శబ్దాన్ని కలుపుతాం. కృష్ణం శ్రిత ఇది విగ్రహవాక్యము. అది బాణం గుర్తులాగా ఇచ్చేసి ఈజ్వల్ బట్టి కలిపితే ఏమవుతుంది? సమస్త పదము కృష్ణాశ్రిత, 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 కృష్ణాశ్రిత. కృష్ణం ప్లస్ శ్రిత ఇజ్ ఈక్వల్ టు కృష్ణాశ్రిత. మహోదయ అక్కడ కృష్ణశ్రిత అని ఇచ్చాడు. కృష్ణశ్రిత అని ఇచ్చాడు మహోదయ. క్షమ్యతాం, కృష్ణశ్రిత. ఇక్కడ ఇది కూడా రాసుకోండి మీకు జస్ట్ తెలియడం కోసం. కృష్ణం ద్వితీయ విభక్తి కదా, అందుకే దాని కింద రాసుకోండి. మీకు ఇది ఒకటి రాపిస్తాను. దాని కింద కృష్ణ ప్లస్ అమ్మ, కృష్ణ ప్లస్ అమ్మ, కృష్ణ అని పెట్టేది. ఒక నిమిషం. కృష్ణ కొంచెం స్పేస్ ఇచ్చి అమ్మ రాయండి. కృష్ణ అమ్మ ప్లస్ ప్లస్ శ్రిత సు, శ్రిత సు, శ్రిత సు. ఓకేనా? కృష్ణం శ్రిత, కృష్ణం కృష్ణం శ్రిత. ఒక్క నిమిషము. కృష్ణం శ్రిత ఇది విగ్రహవాక్యం కదా మనకు కనిపిస్తున్న స్లైడ్ మీద. ఆ విగ్రహవాక్యాన్ని అలౌకిక విగ్రహవాక్యం ఎలా రాస్తామంటే, కృష్ణ అమ్మ శ్రితాసు, కృష్ణ అమ్మ శ్రితాసు. అంటే కృష్ణ శబ్దానికి అమ్మ కలిపితే కృష్ణం అయిపోయింది. శ్రిత శబ్దానికి సు విసర్గం చేసుకుంటే శ్రిత అయిపోయింది అన్నమాట. అది దీన్ని అలౌకిక విగ్రహవాక్యం అంటాం. కృష్ణ అమ్మ శ్రితాసు. ఇప్పుడు మన సూత్రం ప్రకారం మధ్యలో ఉండే విభక్తులు లోపిస్తాయి. అంటే ఉన్న మధ్య విభక్తులు అమ్మో సు ఉంది, అవి లోపం చేస్తాం, తీసేస్తాం. అప్పుడు ఏం మిగిలింది మనకు? కృష్ణ శ్రిత మిగులుతుంది. కింద స్టెప్ ఏమొస్తుంది? కృష్ణ శ్రిత, కృష్ణ శ్రిత. ఇప్పుడు రెండు ఒకే పదంగా మారిపోయాయి. దాని పక్కన విసర్గం పెట్టుకుంటే కృష్ణ శ్రిత అలా వస్తుంది మనకు. అర్థమైందా?
అలాగే దుఃఖం అతీత. ఆచార్య ఇప్పుడు సు లోపించిన తర్వాత విసర్గ కూడా పెట్టుకోవడానికి సూత్రం ఉంటుంది కదా. సూత్రం ఉంటుంది, అలాగే డైరెక్ట్ మనం సు తెచ్చుకొని సూకి విసర్గం చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? కేవలం మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. సో ఇలా ఈ రకంగా ఉంటుంది, ఎందుకంటే మీకు అర్థం కావడం కొరకు ఒకటి లేదా రెండు శబ్దాలకు సమాసం మధ్య ఉండే విభక్తులు లోపిస్తాయి అని చెప్పి, మధ్యలో ఉండే విభక్తులు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం కొరకు చెప్పాయి. ఇక్కడ మనకు తత్పురుష సమాసం ఏంటి? కృష్ణ శ్రిత, ఇది తత్పురుష సమాసం. ఈ తత్పురుష సమాసం ఏం చేసి విగ్రహవాక్యం చేసాం అంటే విడగొట్టాం. ఎలా విడగొట్టాము? కృష్ణం శ్రిత అలా విడగొట్టాం. దీన్ని విగ్రహవాక్యం అంటే విడగొట్టడాన్ని విగ్రహవాక్యం అంటాం. కృష్ణం శ్రిత. ఆ విడగొట్టిన వాక్యం ఇంకా మళ్ళీ విడగొట్టాం అనుకున్న అలౌకిక విగ్రహ వాక్యం అంటాం. దాన్ని శాస్త్రీయ విగ్రహవాక్యం అంటాం. విడగొట్టిన దాన్ని మళ్ళీ ఇంకా సూక్ష్మంగా విడగొడితే దాన్ని అలౌకిక విగ్రహ వాక్యం అంటాము. మనకు కృష్ణ శ్రిత అనేది సమాసము, తత్పురుష సమాసము. దాన్ని ఎలా విడగొట్టుకున్నామంటే కృష్ణం శ్రిత, ద్వితీయ భక్తి విడగొట్టామట. ఆ విడగొట్టిన దాన్ని ఇంకా విడగొట్టాము. ఏంటి? కృష్ణ ప్లస్ కృష్ణ అమ్ము శ్రితాసు. కృష్ణ అమ్ము కలిపితే కృష్ణం అయిపోయింది, శ్రితాసు కలిపితే శ్రిత అయిపోయింది అన్నమాట. దాన్ని విడగొట్టేలా భక్తి ఇంకా విడగొట్టి చూపించాడు. అందుకే కృష్ణ అమ్మో శ్రితాసు. ఇప్పుడు మధ్యలో ఉండేటువంటి అమ్మును శ్రిత పక్కన ఉండే సూను రెండు తీసేస్తాం, కొట్టిపాడేస్తాం. కొట్టిపాడేస్తే ఏమి వెళ్తుంది మనకు? కృష్ణ శ్రిత. అవి కలిపితే కృష్ణ శ్రిత అయిపోయింది. ఆ కృష్ణ సమస్త పదం కలిసిపెట్టిన తర్వాత మళ్ళీ సు తెచ్చుకొని ఆ సుకి దుప్తో విసర్గం చేసుకుంటే కదా కృష్ణ శ్రిత అలా వస్తున్నాడు. అలాగా అన్నింటిలో అర్థం చేసుకోవాలి. దుఃఖ ప్లస్ దుఃఖం అతీత, ఇది సమస్త పదము, తత్పురుష సమాసము. దీని విగ్రహవాక్యం వస్తుంది దుఃఖం అతీత, ఇది విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యం వస్తుంది దుఃఖ అమ్ము అతీత సు. దుఃఖ అమ్ము అతీత సు. దుఃఖ అమ్ము అతీత సు. ఇప్పుడు దుఃఖ పక్కన ఉండే అమ్ము ఉంది, అతీత పక్కన సు ఉంది. ఈ విభక్తులు అన్నమాట. ఈ మధ్యలో ఉండే విభక్తులు కొట్టేస్తాం, తీసేస్తాం. తీసేస్తే ఏమవుతుంది? ఏమైంది? దుఃఖ అతీత. అందులో కలిపేశాం. దుఃఖాలో కాల ఆ ఉంది, అతీతలో ఆ ఉంది. ఇక్కడ ఆకాశం దీర్ఘం చేసుకున్నాం, అందుకే దుఃఖాతీత అయిపోయింది. కలిపితే దుఃఖాతీత. దుఃఖాతీత పక్కన మళ్ళా సు తెచ్చుకొని ఆ సుకి ఋత్వ విసర్గం చేసుకుంటేనే దుఃఖాతీత అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. దుఃఖాతీత. ఓకే, మహోదయ ఇక్కడ అలాగే దుఃఖం అతీత ఉంది మహోదయ. దుఃఖ లేదు మహోదయ, దుఃఖం అతీత అని ఉంది మహోదయ. దుఃఖం అతీత, దుఃఖం అతీత అని విగ్రహవాక్యం. ఇజికోలు దానికే సమస్తమైన దుఃఖాతీత వస్తుంది కలిపినప్పుడు. మహోదయ అర్థమైందా? దుఃఖం ప్లస్ అతీత కలిపించాను మీకు. నేను కొంచెం స్పేసెస్ రాసుకుంటా. దుఃఖం అతీత, ఇది విగ్రహవాక్యం. ఈక్వల్ ఏమవుతుంది? దుఃఖం అతీత దుఃఖాతీత అయిపోతుంది అన్నమాట. అర్థమైందా? మహోదయ అంటే టెక్స్ట్ అర్థమైంది మహోదయ, అర్థమైంది. అంటే విగ్రహవాక్యంలో కూడా సంధి చేయొచ్చు అవును సార్, అవును సార్, అందుకని. అర్థమైంది మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఇంకొకసారి చెప్పించుకుందాం. ఎందుకు నేను చెప్తాను, అర్థమైంది. రేపు 6 గంటలకు చదువుకుంటప్పుడు చెప్పిస్తాను. మీరు ఏం చెప్పారో కొంచెం నాకు నేను వినలేదు. ఇక్కడ నేను కేవలం మహోదయ క్షమితాం. దుఃఖమతీత ఒక్కసారి విగ్రహవాక్యము అలౌకిక విగ్రహం చెప్పవరా? ఇక్కడ అలౌకిక విగ్రహవాక్యము లేదు, ఓన్లీ కృష్ణం శ్రిత. మొట్టమొదటిది కృష్ణం శ్రిత, ఇది విగ్రహవాక్యం. దానికి కలిపితే ఏమైపోయింది? కృష్ణ శ్రిత అయిపోయింది. ఓకేనా?
అలాగే దుఃఖం అతీత విగ్రహ వాక్యము, దీన్ని కలిపితే దుఃఖాతీత, ఇది అయిపోయింది. ఓకేనా? అలాగే దుఃఖం పతిత, ఈ 3 రాసుకొని చెప్తాను. 3 దుఃఖం పతిత, దుఃఖము స్పేస్ ఇచ్చి పతిత, దుఃఖం పతిత. ఇప్పుడు దీని కింద రాసుకోండి దుఃఖ ప్లస్ అమ్ము, దుఃఖ స్పేస్ ప్లస్ పెట్టదు, దుఃఖ స్పేస్ ఇచ్చి అమ్, దుఃఖ అమ్ము ప్లస్ ఇప్పుడు పెట్టుకోండి ప్లస్, మళ్ళీ పతిత ప్లస్ సు, పతిత ప్లస్ సు, పతిత ప్లస్ సు. మన పైన చెప్పిన నియమం ప్రకారం మధ్యలో ఉండే విభక్తులు లోపిస్తాయి, కొట్టి పడేస్తాం. కొట్టి పడేస్తే ఏమి ఉన్నాయి? అమ్మును కొట్టేశాము, పతిత పక్కన సును కొట్టేశాము, కొట్టేస్తే మిగిలే దుఃఖ పతిత, దుఃఖ పతిత. ఓకేనా? దుఃఖ పతిత మిగిలింది, పక్కన విసర్గం పెట్టుకుని దుఃఖ పతిత అయిపోతున్నా. దుఃఖ పతిత. ఇవన్నీ విగ్రహవాక్యం మీకు అర్థంగా, అలౌకిక విగ్రహవాక్యం నేను చూపించాను. మధ్యలో ఉండే విభక్తి ఎలా లోపిస్తాయి అని పైన చెప్పాను కాబట్టి అర్థం కావడం కుదరదు. అలాగే అన్నిట్లో అర్థం చేసుకోవాలి. ఇక్కడ అన్నిటికీ ఇవ్వలేదు ఊరికే విగ్రహవాక్యం ఉంది, దాని సమస్త పదం ఉంది, విగ్రహవాక్యం సమస్త పదం. అలాగే అన్నిటికీ అర్థం చేసుకోవాలి. మధ్యలో ఉండే విభక్తులు ఈ రకంగా లోపిస్తాయి అని చెప్పడం కొరికే. ఓకే, అంత లోతుగా మీద వెళ్ళొద్దు, అవసరం కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. అస్తు దుఃఖం పతిత, దుఃఖం పతిత ఈజ్ ఈక్వల్ టు దుఃఖ పతిత. నెక్స్ట్ రాసుకోండి శోకం గత, ఇది విగ్రహవాక్యం, ఈజ్ ఈక్వల్ టు శోకగత, శోకగత. సో ఇవన్నీ విగ్రహవాక్యం ద్వితీయ విభక్తితో విడగొట్టామట, ద్వితీయ విభక్తితో విడగొట్టాక ద్వితీయ తత్వ సమాసం అయిపోయింది. అన్ని కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. దుఃఖం కృష్ణం, ఓకేనా? అలాగే శోకం ద్వితీయ విభక్తితో విడగొట్టాక ద్వితీయ తత్వ సమాసం అంటాం. అస్తు శోకం గత ఈజ్ ఈక్వల్ టు శోకగత. నెక్స్ట్ ఉదాహరణ మేఘం అత్యస్థ, మేఘం అత్యస్థ, మేఘం ద్వితీయ విభక్తి ఎక్కువ ఇక్కడ. అత్యస్థ పదంతో సమాసం అవుతుంది. మేఘం అనే మేఘ శబ్దము అత్యస్థ శబ్దంతో కలిసిపోయిందన్నమాట. అప్పుడు ఏమైపోయింది కలిస్తే మేఘం ప్లస్ అత్యస్థ ఈజ్ ఈక్వల్ టు మేఘాత్యస్థ, మేఘాత్యస్థ. నెక్స్ట్ భయం ప్రాప్త, భయ ప్రాప్త, భయ అమ్ము ప్రాప్తసు, మధ్యలో విభక్తి చూపిస్తే భయప్రాప్త అలా అవుతుందన్నమాట. మీరు ఇక్కడ ఉండే రాసుకోండి. ఓకేనా? అది ఒకదానికి చూపించి అలాగే అన్నిటికీ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. భయం ప్రాప్త ఈజ్ ఈక్వల్ టు భయప్రాప్త, భయప్రాప్త భయాన్ని పొందాడు. నెక్స్ట్ జీవికాం ఆపన్న, జీవికాం ఆపన్న, జీవికాం ద్వితీయ విభక్తి ఏకవచనం స్త్రీలింగ శబ్దం. జీవికాం ఆపన్న, జీవికాపన్న, జీవికాపన్న, జీవికాపన్న. ఓకేనా? మనకు ద్వితీయ విభక్తి అనేది శ్రిత శబ్దంతో సమాసం చేశాం, ద్వితీయ విభక్తికి అతిథ శబ్దంతో సమాసం చేశాం, ద్వితీయ విభక్తికి పతిత శబ్దంతో, ద్వితీయ విభక్తి గత శబ్దంతో, ద్వితీయ విభక్తికి అత్యస్థ శబ్దంతో, అలాగే ద్వితీయ విభక్తికి ప్రాప్త శబ్దంతో మనం సమాసం చేశాం. అంటే ఉత్తర పదం ఫిక్స్ అనమాట, కానీ పూర్వపదం శబ్దం ద్వితీయ విభక్తి ఉండాలి, కానీ ఏ శబ్దం తీసుకోవచ్చు. పూర్వపదము ద్వితీయ విభక్తే ఉండాలి, ఆ ద్వితీయ విభక్తి ఏదైనా ఉండొచ్చు, ఏ శబ్దమే ఉండొచ్చు అనమాట, కానీ ఉండాలి ద్వితీయ విభక్తే. ఆ ద్వితీయ విభక్తి ఎవరికి సమాసం అవుతుంది? స్థిత, అతీత, అత్యస్థ, పతిత, గత, ప్రాప్త ఈ శబ్దాలతోనే సమాసం అవుతుంది. ఎప్పుడు ద్వితీయ విభక్తికి వేరే శబ్దంతో సమాసం అయిందంటే ఇక్కడ ఇచ్చినటువంటి శ్రిత, అతీత, పతిత, గత, అత్యస్థ, ప్రాప్త ఈ శబ్దాలతోనే సమాసం అవుతుంది. అలా అవుతుందని తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం అంటాము. ద్వితీయ విభక్తి విడగొట్టాం కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం అంటాము. ఓకేనా?
ఇది ఈ సూత్రార్థానుగుణంగా ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంది ఇంట్లో? మహోదయ, మనకు సూత్రంలో భయ లేదు కదండి. భయ ప్రాప్త దాన్ని బట్టి వచ్చింది అది. భయం ద్వితీయ భక్తి, భయ శబ్దం కాదు, ప్రాప్త శబ్దం అంటే ప్రాప్త శబ్దాన్ని బట్టి వచ్చింది. అర్థమైంది. భయ ద్వితీయ భక్తి. ఇక్కడ మనం అదే. ద్వితీయ భక్తి ఏదో తీసుకోవచ్చు, కానీ ఉండాలి ద్వితీయ భక్తి. ద్వితీయాంత సుబంతానికి ఈ పక్కన చెప్పు ఉత్తర పదంలో ఉండే శబ్దాలతోటి సమాసం అవుతుంది. ఏ సమాసమో తత్పురుష సమాసం అవుతుంది. అర్థమైంది. ధన్యవాదాలు. ఈ ద్వితీయ భక్తంతో ఎప్పుడైనా వేరే సుబంత సమాసం అయితే ఇవే ఉండాలి, ఇంక మిగతా ఏమి ఉండవండి. ద్వితీయ తత్పురుష సమాసం ఎప్పుడు సమాసమైనా ఈ శబ్దాలతో సమాసం అవుతుంది. నెక్స్ట్ చూడండి, తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం. మహోదయ ఇది 2-1-29 మహోదయ. సూత్ర సంఖ్య 2-1-29 చూడు, రాసుకోండి కొంచెం సంకేత రూపంలో. సూత్రం వచ్చేసి తృతీయ. చూడు, తృతీయ తత్పురుష సమాసంలో ముందు తృతీయ విభక్తి ఉంటుంది. అక్కడ ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయ, ముందు ద్వితీయ విభక్తి ఉంటుంది. ఆ ద్వితీయ విభక్తి ఏ శబ్దాలతో సమాసం అవుతుంది? అక్కడ పైన చెప్పినటువంటి శ్రిత, అతీత, పతిత, గత ఆటితో మాత్రం సమాసమైంది. తృతీయ విభక్తి కట్టిపడేస్తున్నమాట. తృతీయ విభక్తికి వేరే శబ్దంతో సమాసం ఎటువంటి శబ్దం ఉండాలి అది చెప్తున్నాడు. తృతీయ తత్కృతార్థేన. తృతీయ తత్కృతార్థేన. తత్కృతార్థేన. ఇది సంకేత రూపంలో ఇచ్చే పూర్తి సంఖ్య సూత్రము. మీరు అక్కడ 2-1-29 చూసుకోండి. తృతీయ తత్కృతార్థేన అంటే తృతీయ విభక్తికి వేరే శబ్దంతో వేరే సుబంధ సమాసం అయితే ఏ సుబంధంతో సమాసం అవుతుంది అని చెప్తున్నాడు. తృతీయ విభక్తికి తో పాటు వేరే శబ్దానికి అంటే సమాసం 2 శబ్దాలు ఉన్నాయి కదా, ఒక శబ్దం ఇంకొక శబ్దంతో కలుస్తున్నమాట. తృతీయాంత శబ్దము వేరే శబ్దంతో కలుస్తుంది. ఆ కలిసి శబ్దం ఎవరు ఉండాలి అంటే చెప్తుంది, నిర్ధారిస్తున్నమాట. తృతీయ తత్కృతార్థేన డాష్ పెట్టి వదిలేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. తృతీయ తత్కృతార్థేన. రాసుకోండి. తృతీయ తత్కృతార్థేన. ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. తృతీయాంత సుబంతానికి తృతీయాంత సుబంతానికి తృతీయాంత సుబంతం లేండి. తృతీయాంత సుబంతం గుణవాచక సుబంతతో సమాసం అవుతుంది. తృతీయాంత సుబంతానికి గుణవాచక సుబంతతో సమాసం అవుతుంది. ఓకే. తృతీయాంత సుబంతానికి తృతీయాంత సుబంతానికి తృతీయాంత సుబంతానికి అలాంటి గుణవాచక సుబంతంతో సమాసం అవుతుంది. తృతీయాంత సుబంతానికి అలాంటి గుణవాచక సుబంతంతో సమాసం అవుతుంది. అలాంటి గుణవాచక సుబంతంతో సమాసం అవుతుంది ఎక్కడైతే వాచ్య పదార్థము ఎక్కడైతే వాచ్య పదార్థము
ఎక్కడైతే తృతీయాంత సుబంత వాచ్య పదార్థంలో సంపన్నం చేసి ఎక్కడైతే వాచ్య పదార్థము తృతీయాంత సుబంత వాచ్య పదార్థము ద్వారా సంపన్నము చేశాము. బాగా గమనించండి. తృతీయాంత సుబంతానికి అలాంటి గుణవాచక సుబంతంతో సమాసం అవుతుంది. అలాంటి గుణవాచక సుబంతంతో సమాసం అవుతుంది ఎక్కడైతే వాచ్య పదార్థము తృతీయాంత సుబంత వాచ్య పదార్థం ద్వారా తృతీయాంత సుబంత వాచ్య పదార్థము ద్వారా సంపన్నము చేయబడిందో. తృతీయాంత సుబంత వాచ్య పదార్థము ద్వారా సంపన్నము చేయబడిందో. తృతీయాంత సుబంత వాచ్య పదార్థము ద్వారా సంపన్నము చేయబడిందో. ఇవి మీకు కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంటది, కానీ చెప్పడం వల్ల ఒకసారి మీకు మనసులో కూర్చుంటుంది. కొంచెం అర్థమైనా అర్థమవుతుంది చెప్తున్నాను. ఇక్కడ ఈ పుస్తకాలు మొత్తం ఇవ్వలేండి, డైరెక్ట్ ఉదాహరణ ఇచ్చేసారు. తృతీయకు సంబంధించి ఇలా ఉదాహరణ ఉంటాయి, కానీ కొంచెం నేను చెప్తున్నాను ఇక్కడ లేకపోయినా కూడా దాని యొక్క భావం చెప్తున్నాను. ఓకే, అది ఉదాహరణ చూడండి. దీనికి ఉదాహరణ రాసుకుని ఇక్కడ ఇచ్చారు కిందనే. మరొకసారి చెప్పండి గురుగారు, మరొకసారి చెప్పండి ఈ వాక్యం. తృతీయాంత సుబంతానికి అలాంటి గుణవాచక సుబంతంతో సమాసమవుతుంది. ఎక్కడైతే వాచ్య పదార్థము తృతీయాంత సుబంత వాచ్య పదార్థం ద్వారా సంపన్నమైందో. వాచ్య పదార్థము ఎక్కడైతే తృతీయాంత వాచ్య పదార్థం ద్వారా సంపన్నమైందో. తృతీయాంత సుబంత వాచ్య పదార్థం తృతీయాంత సుబంత వాచ్య పదార్థము ద్వారా సంపన్నం చేయబడిందో. తృతీయాంత సుబంత వాచ్య పదార్థము ద్వారా సంపన్నం చేయబడిందో. అర్థమైందా? అర్థమైంది గురువుగారు, రాశాను. ఉదాహరణ రాసుకోండి. శంకులయా ఖండః. ఇది ఇందాకలాగా శ్రిత, అతీత, పతిత, గత, అత్యస్త అలా చెప్పరండి, సుబంతాలు చెప్పరా దీంట్లో తృతీయాలో? చెప్తాను. ఇక్కడ అలా కాదు, అర్థం భిన్నంగా ఉంది కదా చెప్తున్నాను. తత్కృతార్థే అర్థంతో తృతీయాంతం ఉండాలి. చెప్తాను, రాసుకోండి ఉదాహరణతో. శంకులయా ఖండః ఏంటి? శంకులయా ఖండః ఈజ్ ఈక్వల్ టు శంకులా ఖండః. శంకులయా అని తృతీయ విభక్తి ఏకవచనం అండి. ఓకే, తృతీయ విభక్తి ముందే చెప్పిన తృతీయ విభక్తి ఉందని చెప్పాం కదా పైన. ద్వితీయ విభక్తి కృష్ణం శ్రితః, దుఃఖం అతీతః, దుఃఖం పతితః. అన్నిట్లో దుఃఖం శ్రుతం అని మొత్తం ద్వితీయ భక్తిలో ఉన్నాయి. ఇక్కడ అన్ని ద్వితీయ భక్తిలో ఉంటాయి. అందులో మొట్టమొదటి శబ్దం ఇక్కడ ఏమిచ్చదు? శంకుల శబ్దం స్త్రీలింగ శబ్దం, అందుకే శంకులయా వచ్చిందన్నమాట. శంకులయా ఖండః. శంకులయా ఖండః. శంకులయా ఖండః ఈజ్ ఈక్వల్ టు శంకులా ఖండః. శంకులా ఖండః. శంకులా ఖండః. ఇక్కడ దాని కింద రాసుకోండి. శంకులయ ఖండ అని చెప్పి దాని కింద రాసుకోండి. అలాగే ఇది శంకులయ ఖండ
విగ్రహవాక్యం. దాని కింద అలౌకిక విగ్రహవాక్యం ఎలా ఉంటుంది రాసుకోండి. శంకుల టా, టా విభక్తి. శంకుల టా ద్వితీయ విభక్తి ప్రత్యయం, టా ప్రత్యయం. శంకుల ట ఖండ సు, శంకుల ట ఖండ సు. ఓకేనా? ఇలాగ విగ్రహవాక్యం వస్తుందండి. ఆ అలౌకిక విగ్రహవాక్యం వస్తుంది. శంకులయ తృతీయ విభక్తి కాబట్టి దాన్ని విడదీశాం. శంకుల టా కలిపితే శంకులయ అయిపోయింది అన్నమాట. ఖండహను ఖండాసు పెడితే ఖండ అవుతుంది. ఖండ ఎలా విడదీశాం? ఖండ శబ్దనే ఖండ ప్లస్ సు ఇజ్ ఈక్వల్ టు ఖండ. శంకుల ప్లస్ టా కలిపితే శంకులయ అయిపోతుంది అన్నమాట. అది అలౌకిక విధానం మీకు అర్థం కావడానికి చెప్పాను. ఇది ఏదో రాసుకుంటారు, శంకులయ ఖండ, శంకుల టా ఖండాసు. ఇప్పుడు మధ్యలో ఉండే టా విభక్తి సు విభక్తి రెండు లోపిస్తాయి. కట్ అవుతుంది. ఏ మిగిలింది? శంకుల ఖండ మిగిలింది. అదే కలిపి రాశాం, శంకుల ఖండ. తర్వాత సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటేనా శంకుల ఖండ అలా వస్తుందన్నమాట. ఓకేనా? జస్ట్ మీకు పైన చెప్పాను, కింద కూడా చెప్పాను, అన్నిట్లో రాసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, అన్నిట్లో తృతీయ విభక్తి ద్వారా విగ్రహవాక్యం ఉంటుంది. తృతీయ విభక్తి ద్వారా విగ్రహవాక్యం చేశాం కాబట్టి తృతీయ తత్పురుష సమాసం అంటాం. అంటే తృతీయ విభక్తి ఎప్పుడు చేసినా తత్కృతార్థమై ఉండాలి. అంటే దాని ద్వారా చేసిన ముక్కై ఉండాలి. ఇప్పుడు శంకుల అని చెప్పి శంకుల ఒక ఖడ్గం లాంటిది, ఒక కత్తి లాంటిది. ఆ కత్తిలో కట్ చేసినటువంటి ముక్క, ఆ ముక్కని శంకుల ఖండ అని చెప్పాం. ఒక కత్తి చెరుకు గడను ముక్కలు చేసామండి. ఏంటి? ఒక కత్తి ద్వారా ఒక చెరుకు గడను కట్ చేసాం. ఆ కట్ చేసే ముక్క ఏదైతే ఉందో దాన్ని శంకుల ఖండ అంటే దాన్ని కత్తితో కట్ చేసాము, గొడ్డలతో కట్ చేసాము, లేదా కొడవలతో కట్ చేసాము. ఆ తత్కృతార్థం అంట. అది కొడవలి ద్వారా, గొడ్డలి ద్వారా, కత్తి ద్వారా కట్ చేయబడే ముక్కను ఏ ముక్క అయితే ఉందో దాన్ని తత్కృతార్థం అంట. అంటే దాని ద్వారా ఇది చేయబడింది, అలాంటి అర్థం ఉండాలన్నమాట. ఇది జస్ట్ ఒక చెరుగడ్డ తీసుకున్నా, అలా ఏదైనా ముక్క దాని ద్వారా చేయబడిందే ఉండాలి, తత్కృతార్థమై ఉండాలి. ఓకేనా? అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఈ నియమం తృతీయలో కదా మహోదయ? ఈ నియమం ఒక తృతీయలోనే కదా ఇప్పుడు చెప్పిన నియమం? అంటే తత్కృతార్థం అనేది నీ తృతీయలోనే కదా? మోదీ టా మహాప్రాణమ అల్ప ప్రాణమ అల్ప ప్రాణ టా సామాన్య మొట్టమొదటి అక్షరం. టా దీర్ఘము, టా దీర్ఘం వస్తుందండి. ఆ టా విభక్తిగా లోపిస్తుంది. టా పక్కన సు తీసేస్తే శంకుల టా కలిపితే శంకుల సారీ ఖండ శబ్దం శంకుల ఖండ, పక్కన విసర్గం పెట్టుకుని శంకుల ఖండ అలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఒకే ఉదాహరణ ఇచ్చారు. నెక్స్ట్ రాసుకోండి. ఫస్ట్ చాలు, టైం కట్ అయిపోయింది. చేసిన ముక్క కదా మోదీ అది. ఓకేనా? అది తీసుకోవాలి. వస్తుంది రేపు ఇంకా విశేషం. దాన్ని ఇంకా మీకు సరళంగా చెప్తాను. కొంచెం కఠినంగా అయిపోతుందా, డైరెక్ట్ గా చెప్పుకుందాం. కష్టం అంటే మీకు అర్థం లేదు, కొంచెం వినంగా కొంచెం కనీసం అంటే కొంచెం అర్థం అవుతాయి. ఆ ఉద్దేశం చెప్తున్నాను. అర్థం అవుతాయి, ఇబ్బంది లేదు. మస్తు దీని యొక్క సందేహాన్ని తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. గురుగారు ఒక ప్రశ్న. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. ఇది